భారతీయ సినీ పరిశ్రమలో దశాబ్దం క్రితం వరకు 100 కోట్ల కలెక్షన్లు సాధించడం అంటే ఓ కల. ఇప్పుడు ఎన్ని రోజుల్లో 100 కోట్లు వసూలు చేస్తుందన్నదే లెక్క. కాసుల వేటలో భారత్లో బాలీవుడ్దే అగ్రస్థానం. 100 కోట్ల క్లబ్లు ప్రారంభించింది హిందీ సినిమానే. అందులో చేరేది బాలీవుడ్ సినిమాలే. కానీ ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి. దక్షిణాది సినిమా బాలీవుడ్ను షేక్ చేస్తోంది. నిన్న బాహుబలి ప్రభంజనానికి ఆశ్చర్యపోయిన హిందీ సినిమా నేడు 2.0 అద్భుతాలకు నూరెళ్లబెడుతోంది. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, కోలీవుడ్ ని హాలీవుడ్ గా మార్చే ప్రయత్నంలో ఉన్న దర్శకుడు శంకర్ల అసమాన సృజనశీలతకు, తమ ఊహలకు సాంకేతికత జోడించి సృష్టిస్తున్న అద్భుత దర్శక ప్రతిభకు బాలీవుడ్ ఆశ్చర్యపోతోంది. టార్గెట్ 1000 కోట్లు. సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, లండన్ సుందరి ఎమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం 2.0 ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదలకు సిద్ధమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రంగా ఇప్పటికే రికార్డు నెలకొల్పిన ఈ చిత్రం తాజాగా ఇండియన్ సినిమా ఊహించని కొత్త సంచలనాన్ని నమోదు చేసింది. షూటింగ్ కూడా పూర్తి కాకుండానే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. 110 కోట్లు అప్పుడే 2.0 ఖాతాలో పడిపోయాయి. ప్రచారంలో ఉన్నట్టుగా బడ్జెట్ 350 కోట్లు అనుకుంటే మూడొంతుల్లో ఒక వంతు పెట్టుబడి తిరిగొచ్చేసింది. అది బుల్లితెర రూపంలో. అన్ని భారతీయ భాషల్లోనూ 2.0 శాటిలైట్ హక్కులను జీ ఛానల్ 110 కోట్లు భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. తద్వారా అమెరికాన్ దంగల్ రికార్డును బద్దలు కొడుతూ ఇండియన్ సినిమాలో అత్యధిక ధరకు శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయిన చిత్రంగా 2.0 రికార్డును సృష్టించింది. ఇప్పుడు నిర్మాతల దృష్టి వెండితెర కలెక్షన్లపైనే. దక్షిణాదిలో సుమారు 600 కోట్ల కలెక్షన్లతో బాహుబలి అగ్రస్థానంలో ఉంది. ఆ రికార్డుని బాహుబలి 2 బద్దలు కొట్టడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదటి భాగం కన్నా పెద్ద విజయం సాధిస్తే మరో 200 కోట్లు కలెక్షన్లు పెరగడం చాలా సులభమని అంటున్నారు. అయితే శంకర్ డైరెక్ట్ గా ఏనుగు కుంభస్థలాన్నే కొట్టేందుకు ప్రణాళికలు వేస్తున్నాడు. 2.0 టార్గెట్ 1000 కోట్లుగా చెప్పుకుంటున్నారు. హాలీవుడ్ లో వచ్చిన రోబో నేపథ్య చిత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా, అదే సమయంలో భారతీయ ప్రేక్షకులకు కావలసిన మానవ భావోద్వేగాలను వదిలిపెట్టకుండా 2.0ని తీర్చిదిద్దుతున్నారు శంకర్. హాలీవుడ్ లోనూ చెప్పుకుంటారేమో, ఇంతకుముందు ఫలానా ఇంగ్లీష్ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేసిందట, ఫలానా సినిమాను 500 కోట్లతో తెరకెక్కించారట అని భారతీయ ప్రేక్షకులు ఎంతో అద్భుతంగా చెప్పుకునేవారు. ఇప్పుడు హాలీవుడ్ లోనూ మన సినిమాల బడ్జెట్, కలెక్షన్ల గురించి చెప్పుకునే స్థాయికి భారతీయ సినిమా ఎదిగింది. కాకపోతే ఇన్నాళ్లు ఆ క్రెడిట్ అంతా బాలీవుడ్ సినిమాకే దక్కేది. ఇప్పుడు దక్షిణాది సినిమా ఆ స్థానాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోంది. బాహుబలితో ఇప్పటికే ఆ స్థానాన్ని దగ్గర కాగా 2.0తో ఇండియన్ సినిమా అంటే దక్షిణాది గుర్తుకు రావడం ఖాయమే అనడం అతిశయోక్తి కాదేమో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.